తులసి సార్, నేను చెప్పేది వినండి. జ్యోతి 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 అమ్మా, ముహూర్తానికి ఎంతో సమయం లేదమ్మా. ఒక్కసారి తులసమ్మ గారికి ఫోన్ చెయ్యండి. ఇందాకే చేశాను పంతులు గారు. కాసేపట్లో వధు వచ్చేస్తుంది. ఆ తర్వాత అబ్బాయి పంతులు గారు, అదిగోండి వధు వచ్చేస్తుంది. అమ్మా, కార్యక్రమం ముందు అబ్బాయితో మొదలు పెట్టాలి. మా మరిది కూడా వచ్చేస్తారు పంతులు గారు. లక్ష్మి, మనమందరం అనుకున్నట్టు నిన్నిక్కడికి రప్పించడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సొచ్చింది. కొన్ని ప్రేమలు దక్కాలంటే కొన్నిసార్లు గొడవలే జరగాలి. తమ్ముణ్ణి ఒక క్రైమ్లో ఇరికించి నందిని మామయ్య వాళ్ళు కలిసి లక్ష్మిని వాళ్ళ వెంట తీసుకువెళ్లారు. వాళ్ళొక్కసారి అలర్ట్ అయ్యాక ఇంకా అంతా అయిపోయింది. లక్ష్మి ఇంకా తమ్ముడికి దక్కదేమో అనిపించింది వదిన. కానీ అమ్మ సంకల్పం, మనందరి ఆశ చాలా గొప్పది. అందుకే లక్ష్మి మనం ఏర్పాటు చేసిన ఈ పెళ్లి పీటల దాకా వచ్చింది. అవునీశ్వర్, లక్ష్మి, మీ నాన్నగారు నందిని మనల్ని ఎంత టెన్షన్ పెట్టినా నీకు రాసిపెట్టి ఉన్న జ్యోతిరాదిత్యతోనే ఈరోజు నీ పెళ్లి జరగబోతోంది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. రేవతి, జ్యోతిరాదిత్య గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు కంగ్రాచ్యులేషన్స్ అని విష్ చేస్తుంటే అది రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో నేను లేను. లక్ష్మి, జ్యోతిని విడిపించి తీసుకురావడానికి అత్తయ్య వెళ్లారు కదా. ఖచ్చితంగా ఏ కేసు లేకుండా క్షేమంగా తనని తీసుకొస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మి, మా అమ్మ గురించి నీకు కూడా బాగా తెలుసు కదా. తను ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే పట్టుదలతో సాధించి తీరుతుంది. నా తమ్ముడు ఏ తప్పు చేయనప్పుడు ఏ కేసు అయినా ఎలా ఫైల్ చేస్తారు లక్ష్మి? నువ్వు కూడా అడ్వకేట్వే కదా, ఆలోచించు. ఆ నందిని పోలీస్ ఆఫీసర్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తప్పుడు కేసు పెట్టి ఇరికిస్తుంది. స్టేషన్ నుంచి రావడానికైనా, ఏ నేరం చేయలేదు అని ప్రూవ్ చేయడానికైనా టైం పడుతుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి. లా అండ్ ఆర్డర్ గురించి అమ్మకు కూడా అవగాహన ఉంది, వాక్చాతుర్యం ఉంది, సాధించుకుని వస్తుంది. నా తమ్ముడు జ్యోతి వచ్చి నీ మెల్లో తాళి కడతాడు. జస్ట్ బీ కాన్ఫిడెంట్. మీరు మా వెంటపడినా ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు. గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఇంక కోర్టులోనే. టెన్షన్ పడకు లక్ష్మి, అత్తయ్య గారు ఉన్నారుగా. నీ పెళ్లి ఘనంగా జరిపిస్తారు.
సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఎస్ఐ గారు సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నేనే నేరం చేయలేదు సార్. సార్ అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్స్ వీడిని తెచ్చండి. తీసుకురండి. సార్ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి. అరవకో. శ్రీనివాస్, ఇందాక తులసి మన వెహికల్ చూస్తుంది, మనల్ని ఫాలో అవుతూ వస్తుంది. ఇక్కడ మన వెహికల్ కనిపిస్తే ఈ జ్యోతిని ఎక్కడికి తీసుకొచ్చామో మనమే చెప్పినట్టు అవుతుంది. వెహికల్లో ఒకరు స్టేషన్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. సార్ నువ్వేంట్రా అలా చూస్తున్నావు? గంజాయి స్మగ్లింగ్ ఎంత పెద్ద నేరమో తెలుసా? పదా, నీకు చాలా సన్మానాలు ఉన్నాయి. నేనేం చేయలేదు సార్. నన్ను వదిలేండి సార్. పదా. సార్ సార్ నడు. నాకేం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. పదా. నేనేం చేయలేదు సార్. నేనే నేరం చేయలేదు సార్. అమ్మాయిని కిడ్నాప్ చేయాలని కూడా ట్రై చేసావు కదరా? ఏ నేరం చేయలేదంటావేంట్రా? సార్ నేనేం చేయలేదు సార్. చెప్తే వినరండి సార్. నాకే సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్. వదలండి సార్. నన్ను వదలండి. అరే, మా వాళ్ళ మీద చేసేసుకుంటావా? ఇది కూడా ఒక నేరం. ఎఫ్ఐఆర్లో ఇది కూడా రాయండి. ఇంకో కేసు కూడా యాడ్ చేయండి. సార్ సార్ ఏంటి సార్ మీరు? తీసుకురండి. సార్ సార్ చెప్పేది వినండి సార్. సార్ సార్ తీసుకురండి. సార్ ఎక్కడికి తీసుకొచ్చేస్తారు నన్ను? అదా నడు. సార్ నడు. ప్లీజ్ సార్ వదిలేండి సార్. కమాన్. సార్ ఏంటి సార్ ఇది? ఎక్కడికి తీసుకొచ్చారు సార్? కూర్చోబెట్టండి. కట్టేయండి. ఎక్కడికి తీసుకొచ్చారు సార్? సార్ అసలు ఏం చేస్తున్నారు సార్? ఓపెన్ చేయి. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఎందుకు సార్ నన్ను ఇలా చేస్తున్నారు? షో అరవకో. సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నేను వెళ్ళాలి సార్. నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. అరవద్దన్నానా? అరవకో. సార్ ప్లీజ్ సార్. త్వరగా కట్టేయండి. సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 వదిలేండి సార్. ప్లీజ్ సార్. నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ సార్ అసలు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? అరవద్దన్నానా? నన్ను వదిలిపెట్టండి సార్. వదిలేండి సార్. అరవకో. కట్టండి. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. అంకుల్, లక్ష్మిని ఇక్కడికి ఎలా రప్పించాలో ప్లాన్ చేశారా? చేశాను నందిని. మన ఎస్ఐ ఆ పనిలోనే ఉన్నాడు. సార్ సార్ ఎందుకు కట్టినా సార్ ఇలా? వదిలేండి సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. నేనే తప్పు చేయలేదు సార్. ఎందుకు కట్టినా సార్ ఇవన్నీ? వదిలేండి సార్. ప్లీజ్ సార్. సైలెన్స్. సార్ నమస్తే సార్. మీరు వాడిని ఎలా టార్చర్ చేస్తారో నాకు తెలియదు. వాడు ప్రాణాలు పోతాయన్న భయంతోనైనా నా కూతురు ఇక్కడికి రావాలి. మేము ఇక్కడ నిర్ణయించిన పెళ్ళే జరగాలి. అలాగే సార్, మేము ఆ పనిలోనే ఉన్నాం.
మీ అమ్మాయి అక్కడికి పరిగెత్తుకుని వచ్చేలా చేసే బాధ్యత నాది. చెప్పాను, చేస్తా అన్నాడు. సార్ నేనే నేరం చేయలేదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలిపెట్టాలంటే ఇంకా చాలా తతంగం ఉంది. ఈ తతంగంతో అక్కడ ఒక పెళ్లి తంతు ముడిపడి ఉంది. కానిస్టేబుల్స్ సార్, వీడు ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఆ పెళ్లిపేటల మీద కూర్చోవాలా, ఈ పెళ్లిపేటల మీద కూర్చోవాలా అనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి ఈలకు అవకాశం ఇవ్వకుండా మనం చెప్పినట్టు చేసేలా ఒప్పించాలి. అలా ఒప్పించాలంటే వీడి ప్రాణాల్ని మనం ఎంత టార్చర్ పెడుతున్నామో వీడిని ప్రాణంగా ప్రేమించిన వధువు చూడాలి. నేను చెప్పినప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయండి. అమ్మాయికి వీడియో కాల్ చేస్తాను. అలాగే సార్. ఓకే సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. షో అరవకో సార్ ప్లీజ్ సార్. లక్ష్మి, నీ ఫోన్ రింగ్ అవుతుంది. అత్తయ్య చేశారేమో, వెళ్ళి మాట్లాడు. హలో హలో పెళ్లి కూతురు గారు, జీవితంలో పెళ్ళి అనేది నీ లైఫ్లో ఇంత పెద్ద టాస్క్ అయిపోయింది ఏంటండి? హలో ఎస్ఐ గారు, మీరు నాకెందుకు ఫోన్ చేశారు? మా అత్తయ్య తులసి గారు మీ దగ్గరకు వచ్చారా? మా జ్యోతిరాదిత్యని వదిలిపెట్టారా లేదా? వదిలిపెట్టమని ఆవిడ చాలా బతిమాలుకున్నారు, కానీ మేమెందుకు వదిలిపెడతాం? లక్ష్మితో మాట్లాడుతుంది అమ్మ కాదురా, వేరెవరో చేసినట్టున్నారన్నయ్య. నేను చెప్పిన చోటుకు వెళ్ళి కూర్చొని నువ్వు తాళి కట్టించుకుంటే నీ లైఫ్ సేఫ్, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రాణాలు కూడా సేఫ్. నా జ్యోతి ఏం నేరం చేయలేదండి, దయచేసి వదిలిపెట్టండి సార్. అన్ని లక్షలు విలువ చేసే గంజాయి తన దగ్గర దొరికాక ఏ నేరం చేయలేదంటారేంటండి? మారక ద్రవ్యాల సరఫరా చాలా పెద్ద కేసు. దీనికి బెయిల్ రావడం కూడా కష్టమే, జైల్లో మగ్గాల్సిందే. లోపల వేయించమంటారా? సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి సార్. నా జ్యోతిని వదిలేయండి సార్ ప్లీజ్. మేము వదిలేయాలంటే మీరు తిన్నగా వెళ్ళి గుడి బయట ఆగి ఉన్న కారు ఎక్కండి. మిమ్మల్ని కారు ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళండి. నాకు అర్థమైంది సార్, కానీ ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. నా జ్యోతిరాదిత్యకి నేను ద్రోహం చేయలేను. అయితే వీడి ప్రాణాలు తీసేయమంటావా? వీడి ప్రాణాలు తీసేయమంటావా? కానిస్టేబుల్స్ కొట్టండి, కొట్టండి. లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లక్ష్మి లక్ష్మి నా జ్యోతిరాదిత్యాన్ని వదిలేయండి సార్ ప్లీజ్. కొట్టడం ఏం చూశారు? మీరు మా మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాగే తీసుకెళ్ళి
చేతికున్న కట్లిప్పేసి పారిపోమని చెప్తాం. పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాం. లేదంటే ఇంట్రాగేషన్ పేరుతో డార్క్ రూమ్లో చంపేసి లాకప్ డెత్ అయ్యాడని చాప్టర్ క్లోజ్ చేస్తాం. మర్యాదగా నేను చెప్పినట్టు కారెక్కు. సార్ అది కాదు సార్, ప్లీజ్. ఇంకా గడి కొట్టండి అయ్యా. లక్ష్మి ఆ లాకప్ చావేదో ఇక్కడే జరగని. అమ్మాయి గారు లైవ్ లోనే చూడండి. లక్ష్మి సార్ సార్ ప్లీజ్, లక్ష్మి ప్లీజ్ సార్, మీరు చెప్పినట్టే కారు ఎక్కుతాను. నా జ్యోతిని కొట్టకండి ప్లీజ్, ఆపండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి కారు ఎక్కండి. మీరు కారు ఎక్కడం నేను లైవ్ లో చూడాలి. లక్ష్మి 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 సార్ 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 ప్లీజ్ సార్ సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, వదిలేండి సార్. లక్ష్మి ఆగు, లక్ష్మి ఆగు. లక్ష్మి 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 ఎక్కడికి వెళ్తున్నావు? లక్ష్మి ఆగు. లక్ష్మి లక్ష్మి ఆగు. లక్ష్మి లక్ష్మి కారులో వెళ్ళిపోయింది. లక్ష్మి ఇలాగే తీసుకెళ్ళి చేతికున్న కట్లిప్పేసి పారిపోమని చెప్తాం. పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాం. జ్యోతి వస్తాడని మనం ఎదురు చూస్తుంటే లక్ష్మి అలా వెళ్ళిపోయిందేంటి? లక్ష్మి వాళ్ళ నాన్నగారే ఫోన్ చేసి బెదిరించారేమో. అదేదో మనతో చెప్పి వెళ్ళాలి కదా వదినా. ఇప్పుడు అమ్మ జ్యోతిని తీసుకొచ్చినా పెళ్ళి ఎలా జరుగుతుంది? ముహూర్తం టైం కూడా దాటిపోతుంది. రే ఈశ్వర్, ముందు ఈ విషయం అమ్మతో చెప్పాలరా. అమ్మకు ఒకసారి కాల్ చేయి. అలాగేనా. హలో అమ్మా, అది ఈశ్వర్, ఏమైంది చెప్పు. లక్ష్మికి ఎవరో వీడియో కాల్ చేశారమ్మా. లక్ష్మి కాల్ మాట్లాడుతూ అలా కారులో వెళ్ళిపోయింది. ఏంటి ఏంట్రా నువ్వు అనేది? ఫోన్ ఇటురా. అమ్మా, అవునమ్మా, కాల్ చేసింది ఎవరు అని అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా కారుకి వెళ్ళిపోయిందమ్మా. అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదమ్మా. ఇదంతా నందిని గోవర్ధన్ల కుట్రేరా. నందిని ఇంటికి బయలుదేరి ఉంటుంది. ఆశలన్నీ చంపుకుని సంజయ్తో పాటు పెళ్లి పీటల మీద కూర్చోడానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదురా. లక్ష్మి మెళ్ళో సంజయ్ తాళి కట్టడానికి వీల్లేదు. ఎలాగైనా పెళ్లి నాపి లక్ష్మిని తీసుకురావాలి. నువ్వు విష్ణు అర్జెంటుగా బయలుదేరి నందిని ఇంటికి వచ్చేసేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. బాయ్ అమ్మా. సరే.
అన్నయ్య, నన్ను అమ్మ అర్జెంటుగా నందిని ఇంటికి రమ్మంది. నా బైక్ మీద వెళ్దాం రా. సరే. వదినా, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. జ్యోతి, లక్ష్మి, నా గురించి నీకు తెలుసు కదా. పెళ్లి పీటల మీద కూర్చుంటావా లేక వీడిని షూట్ చేయించమంటావా? చంపించమంటావా? నేను ఈ పెళ్లి చేసుకుంటా. లక్ష్మి వద్దు.